అలాగే బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సోమారపు లావణ్యతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత గౌడ్ మాట్లాడుతూ వాజ్పేయి సమర్థత, సుపరిపాలన సేవలను కొనియాడారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద వాజ్పేయి చేసిన అభివృద్ధి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుందని సూచించారు. రామ మందిర్ నిర్మాణంతో ఆయన చిరకాల కళ నెరవేరిందని పేర్కొన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత మరియు పద్మవిభూషణుడు, సంఘ కార్యకర్త, మరి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు మరి గ్రహీత, ప్రజాస్వామ్యాన్ని మరి మంచి పాలన నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో వారికి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. మరి వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే మనమందరం కూడా మన ఏజ్ సరిపోదు. భారత ప్రధానిగా మరి 3 సార్లు ప్రధానమంత్రి అయి ఉండి కూడా మరి దేశాన్ని ఎంతో పురోగతిలో తీసుకెళ్తూ మరి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశం అంతా కూడా 32% ఎబోవ్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు సడక్ యోజన కింద కూడా ప్రతి గ్రామంలో కూడా వారి యొక్క రోడ్లు నిర్మాణం కానీ ప్రాజెక్ట్సే కానీ అవన్నీ కూడా మనం ఈరోజు చూడగలుగుతున్నాము. వారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క ఏదైతే ప్రజల్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా మరి ఈరోజు 2 సీట్లతోని పార్లమెంట్ 2 సీట్లతోని మరి 300 పైన చిలుకుగా మరి గెలిపించినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వాజ్పేయి గారిని ఈరోజు మనందరం స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అంతా కూడా ఈ రోజు నుంచి దాదాపు 1 సంవత్సరం పాటు వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ, వారి యొక్క విజయాలను గుర్తు చేసుకుంటూ, వారు భారతీయ జనతా పార్టీకి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి కాలం నుండి కూడా భారతీయ జనతా పార్టీలోని మరి కార్యకర్తలను కూడా స్ఫూర్తి కలిగిస్తూ వారి యొక్క కార్యక్రమాలు మరి కిషన్ రెడ్డి గారి యొక్క గౌరవ మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంత్యుత్సవం జరుపుకుంటున్నాం. అన్ని పార్టీలు జయంతి ఉత్సవాలంటే వాళ్ళ నాయకులై అన్నదానం చేసుడు, ఆదానం చేసుడు, ఇదానం చేసుడు అని చెప్పుకుంటారు. మరి మా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారంగా మేము ఎవరైతే జయంతి ఉత్సవం చేసుకుంటామో ఆయన ఆశయాలను మేము ఆచరణ పెట్టడానికి మాత్రమే మేము మననం చేసుకుంటాం. ఆయనే ఒక పరిపాలన మొట్టమొదలు కాంగ్రెస్ తన ప్రధాని జాతీయ పార్టీ అయిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ మనకు ఆయనకు లోపం మన దేశంలో ఏముంటాయి అనేది మొదలు స్టడీ చేసినాయి. మొదలు వృద్ధులకు ఉత్తమ పింఛన్ ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు. వికలాంగులకు కనీసం పింఛన్ చూసిన ఇంట్లోకి వెళ్ళగొట్టు వాళ్ళు మంచి చూసుకుంటారు. తర్వాత నా దేశంలో వికలాంగులు పుట్టారు అంటే గర్భవతి స్త్రీలకు ప్రోటీన్స్ తక్కువైపోయి పుట్టారు. కాబట్టి మొట్టమొదలు వాజ్పేయి గారే లడ్డూలను, గుడ్లను అన్నింటినీ ఇప్పుడు గర్భవతి స్త్రీలకు సప్లై చేయడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది, సరళగా ఓపెన్ చేసి. కాబట్టి ఆయన ఒక్క ఓటుతోటి పదవి వదిలిపెట్టుకున్నాడు. కానీ అప్పుడు కొట్ట మాస్తం అయింది, కొట్టరు 2 కోట్లు ఇద్దామని వాడనద్దు. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వకుండా కొనలే. ఒక్క ఓటు కోసం ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేసేసాడు. ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ ఎంత డబ్బు పెట్టాలి, ఖర్చు పెట్టాలని నియమం ఉంటుందో అంత మాత్రమే ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెట్టడం లేదు. ఒకసారి కార్యకర్తలు తెలియకుండా పెట్టేశారు, ఆయన తెలియదని. ఆయన తెలిసింది, అంతటి మాటలు పనిచేసాడు తప్పని. అంత గొప్ప ఆదర్శమైన వ్యక్తి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహావాది రామన్న, పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మి, నరసయ్య, నరహరి, నవీన్ గౌడ్, సోమారపు అరుణ్, మల్లేష్, మంజుల, శివ, శివరాం, మేడిరాజు, సతీష్, బూడిద రమేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.